అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఇవాళ కొంచెం వేరే పనుండి బయటికి వెళ్ళాను. మళ్ళీ తిరిగి వచ్చేసరికి సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది మొత్తం. అసలు ఒక న్యూస్ వల్ల లిటరల్లీ సర్ప్రైజ్ అయ్యా అసలు దాని గురించి తెలుసుకున్న తర్వాత. అండ్ ఒక పక్క హ్యాపీగాను ఉంది, ఓ పక్క కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఏదో మొత్తం అంతా ఏదో మొత్తం అలా ఏ సాగర్ వాటే సడన్ సప్పాయి అన్నట్టు అయిపోయింది మొత్తం అంతా. సడన్గా సర్ప్రైజ్ లాగా అయిపోయింది మొత్తం. సో అదే దీపికా పదుకునే కంప్లీట్గా కల్కి ఫ్రాంచైజ్ నుంచి ఎగ్జిట్ ఇన్ ద సెన్స్ వీళ్ళే ఫసక్ అని చెప్పి ఇట్లా బయటికి తోసారనమాట. సో తీసేశారు, తోసేశారమ్మా. సో అది జరిగింది యాక్చువల్లీ. సో అసలు నిజంగా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని టైంలో వచ్చిన మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అని నాకైతే అనిపించింది. అంటే బేసిక్గా ప్రభాస్ గారి సినిమా అంటేనేమో ప్రస్తుతం అందరూ రాజాసాబ్ కోసం ఆడుకుంటున్నారు. ఈ సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఇవన్నీ ఇప్పుడప్పుడే ఎలాగో వచ్చే సినిమాలు కాదు కాబట్టి వాటి కోసం డిస్కస్ చేసుకోవట్లేదు. రాజాసాబు, ఫౌజీ వీటి కోసం ఆడుకుంటారు అంతే. బట్ ఇనీషియల్గా రాజాసాబు. ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్ అయితే మాత్రం అందరూ ఓజీ కోసం డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అలా ఉంది కాబట్టి సిచ్యువేషన్. సో ఇంక అందుకే నేను కూడా బేసిక్గా ఒక 2 వీడియోలు చేసి ఓజీ కోసం ఇంకా వెళ్ళిపోయాను అనమాట. నేను కొంచెం వేరే వర్క్ ఉంటే మార్నింగ్ చేసి షెడ్యూల్ పెట్టి వెళ్ళాను. సో వచ్చేసరికి చూస్తే ఇంకేడు బ్యాంగర్ మొత్తం. అలాంటి న్యూస్ కాదు. సో బేసిక్గా దీపికా పదుకునేని కంప్లీట్గా కల్కి మూవీ ఏదైతే అప్కమింగ్ సీక్వెల్ కావచ్చు, లేదంటే తర్వాత ఏదైతే ఈ ఫ్రాంచైజ్లో మూవీస్ ఉంటాయో వాటిలోంచి కావచ్చు కంప్లీట్గా తీసేయడం జరిగింది. దీని గురించి వైజయంతి మూవీస్ వారు ఒక అఫీషియల్ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఏంటి అండ్ దాని వెనక ఉన్న సారాంశం ఏంటి, చెప్పకనే వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఏంటి, అండ్ బేసిక్గా ఆవిడని తీసేయడానికి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఆవిడని తీసేశారు కదా, వాట్ ఈస్ ద నెక్స్ట్ పాసిబిలిటీస్ అనే దాని గురించి మనం మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే మాత్రం ఆ ట్వీట్ సారాంశం అండ్ ఆవిడ ఎందుకు తీసేశారు వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేసిన ట్వీట్ ఏంటి, దిస్ ఇస్ టు అఫీషియల్లీ అనౌన్స్ దట్ దీపికా పదుకునే విల్ నాట్ బీ ఏ పార్ట్ ఆఫ్ అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD అని అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్గా ఓన్లీ ఫర్దర్ సీక్వెల్ కోసం మాత్రమే కాబట్టి డిస్కషన్స్ ఉంటాయి. సో దానికోసం మాత్రమే అప్డేట్ ఇచ్చారు. బట్ కల్కి ఈజ్ నాట్ ఏ 2 మూవీ ఫ్రాంచైజ్, కల్కి ఈజ్ ఏ 3 మూవీ ఫ్రాంచైజ్. 3 సినిమాలు ఉంటాయి కల్కి సినిమాటిక్ యూనివర్స్లో. సో దీని తర్వాత ఇమీడియట్గా ఇంకొకటి ఉంటుంది అనమాట. బట్ అది వెంటనే వస్తుందో లేదు చెప్పలేము. అండ్ అది ఓవరాల్గా మళ్ళీ అన్ని క్యారెక్టర్స్ బేసిస్ మీద ఉంటాయా, లేదంటే పర్టికులర్గా కొన్ని క్యారెక్టర్స్ బేసిస్ మీద ఉంటాయా అనేది కూడా ప్రస్తుతానికి చెప్పలేం. కానీ బట్ డెఫినెట్గా 3 సినిమాలు అయితే కన్ఫర్మ్ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో, దట్ ఈస్ క్లియర్. సో ఇంక నెక్స్ట్ దాంట్లో లేదంటే ఆ తర్వాత దాంట్లో కూడా ఎలాగో ఉండదు కాబట్టి నెక్స్ట్ దాని గురించి మాత్రమే మెన్షన్ చేశారు వీళ్ళు ఇక్కడ. And after careful consideration, we have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership, and a film like Kalki 2898 AD deserves that commitment and much more. అంటే కల్కి 2898 AD సినిమాకి ఆ యూనివర్స్కి కమిట్మెంట్ కావాలి, అండ్ కమిట్మెంట్కి మించి కావాలి. బట్ యూనో ఇక్కడ అవేవి లేవు అని చెప్పి మొహమ్మద్ చెప్పేస్తున్నారు అనమాట. వీ విష్ హర్ ద బెస్ట్ విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్ అని చెప్పి చెప్పారనమాట. సో అక్కడతో ఇంకా ట్వీట్ అయితే ముగిసింది. బట్ ఆవిడని ఏదో డైరెక్ట్గా ఏదో అన్నట్టయితే కాదు, కానీ ఇండైరెక్ట్గా ఆవిడ కమిట్మెంట్ లేదని చెప్పి మొహమ్మద్ చెప్పారు. అండ్ మోర్ దెన్ కమిట్మెంట్ కావాలి, బట్ ఈవిడ అట్లా కాదు, ఈవిడ కొంచెం యూనో వర్స్ట్గా బిహేవ్ చేసింది అన్నట్టుగా కొన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. సో వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు. బయటకు ఆల్రెడీ మిగతా విషయాలు అయితే లీక్ అయిపోయి, ఈవెన్ బాలీవుడ్ పేజెస్ వాళ్ళే దీని గురించి రివీల్ చేశారు. తర్వాత సౌత్ పేజెస్ కొన్ని రివీల్ చేశాయి వీటి గురించి. సో అసలు ఏం జరిగింది అనే దానికోసం. అండ్ ఒకటి దీపికా పదుకునేకి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ఒకటి ఇప్పుడు మళ్ళీ రీసర్ఫేస్ అయ్యి బయట వైరల్ అవుతోంది. సో అన్ని చూద్దామంటే ఆవిడ చేసిన డిమాండ్లు ఏంటి అంటే,
అంటే ఆ డిమాండ్ల వల్లే బేసిక్గా ప్రొడ్యూసర్స్ ఇంకా ఆవిడని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో అది అంటే ఇంకా ఆవిడ అట్లాంటి డిమాండ్లు చేసింది ఆవిడ. ఇప్పుడు కల్కి ఫస్ట్ పార్ట్ అనేది చాలా హ్యూజ్ సక్సెస్ అబ్బా, దట్ ఈస్ ఫర్ షూర్. ఆవిడ ఏమనుకుందంటే ఓకే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో నేను ఉన్నాను, సో సెకండ్ పార్ట్లో నన్ను తీయలేరు, ఎలా తీస్తారు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, నన్నే పెట్టుకుంటారు, నేను ఎన్ని డిమాండ్లు అయినా చేయొచ్చు, నేను డిమాండ్ చేస్తా వాళ్ళు చచ్చినట్టు ఇస్తారు అని అనుకుంది. వీళ్ళు కాదు అట్లా, నాగ్ అశ్విన్ గారు అట్లా కాదు, అశ్వినీ దత్ గారు అట్లా అస్సలు కాదు. అసలు ఇంకొకటి చెప్తా చూడండి, నాగ్ అశ్విన్ గారు కథని ఎలాగైనా మారుస్తారబ్బా, అదైతే క్లియర్. ఆ ఉన్న సీన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే కొన్నింటిని యూజ్ చేసి ఆవిడ కనిపించకుండా మాయమైపోయినట్టు ఆ పాత్ర గురించి ఒక మిస్టరీ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి తర్వాత స్టోరీ మొత్తాన్ని కూడా అశ్వత్థామ, కర్ణ, సుప్రీం యాస్కిన్ వీళ్ళ చుట్టూ తిప్పుతారు, అయిపోయింది. హూ కేర్స్ అబౌట్ దీపికా పదుకుని, హూ కేర్స్ అబౌట్ సుమతి, హూ కేర్స్ అబౌట్ సమ్ 80 పీపుల్ కేర్స్ అబౌట్ కల్కి భగవానుడు కడుపులో ఉన్నాడు, ఆ బిడ్డ బయటికి రాకూడదని చెప్పి ఈ యాస్కిన్ కోరుకోవడం, ఆ బిడ్డను కాపాడటం అశ్వత్థామ లక్షణం, అశ్వత్థామ కర్తవ్యం, ఇట్లాంటివన్నీ పీపుల్ కేర్ చేస్తారు. కానీ ఎవరైతే ఏంది అక్కడ, అంతే కదా, సింపుల్ కదా. సో మేబీ ఆ టైంకి ఒక తలలేని ఒక మొండాన్ని పెట్టేసి కడుపులో కల్కి ఉన్నాడు కాబట్టి తల లేకపోయినప్పటికీ కూడా తల్లి బ్రతుకుతుందని చెప్పేయచ్చు. చెబుతున్నా నార్మల్గా దీపికా పదుకునే ఫేస్ లేకుండా చేసేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. అంతే, కల్కి భగవానుడు తన తల్లి శరీరాన్ని కాపాడుకుంటున్నాడు కడుపులో ఉండి, తల లేకపోయినప్పటికీ కూడా తల్లి బతుకుతుంది. తల లేనప్పుడు అక్కడ ఎవరి బాడీ ఉంటే ఏంది, అదే కదా. సో అది పాయింట్. సరే, ఆవిడ ఏమనుకుందంటే నా వల్ల కొటేషన్ మొత్తం 1200 కోట్ల కలెక్షన్ ఏదైతే దగ్గరకు వచ్చిందో అదంతా కూడా నా వల్ల వచ్చినాయి, నేను లేకపోతే ఆ యూనివర్సే లేదు అసలు అన్నట్టు ఆవిడ అనుకుంది. నో, వచ్చింది ప్రభాస్ గారి వల్ల, వచ్చింది అమితాబ్ బచ్చన్ గారి వల్ల, వీటి వల్లే వీళ్ళ వల్లే వచ్చింది కంటెంట్ వల్ల, వచ్చింది కర్ణుడి వల్ల, వీటి వల్ల వచ్చినాయి. వల్ల ఏం కాదమ్మా, వచ్చింది కల్కి వల్ల. సో వీటన్నిటి వల్ల వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఏదో అనేసుకొని ఆవిడ కొన్ని డిమాండ్లు పెట్టింది. ఏంటంటే బేసిక్గా ఆవిడకి ఫస్ట్ పార్ట్కి 20 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు ఆల్రెడీ. సో ఈసారి ఆవిడ 25 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుంది. సో సెకండ్ పార్ట్ ఇంకా పెద్దగా ఉండబోతుంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పార్టే 1200 కోట్లు కొట్టిందంటే సెకండ్ పార్ట్ ఇంకా గట్టికి కొడుతుంది. సో 2500 కోట్ల వరకు ఛాన్స్ ఉన్న సినిమా అది. సో అందుకని ఏంటంటే అట్లా అడిగింది. సరే, రెమ్యునరేషన్కి వాళ్ళు ఓకే చెప్తారు మ్యాక్సిమం. ప్రభాస్ గారు కూడా హైక్ అడగలేదు అని మొత్తం న్యూస్ అయితే అఫీషియల్గా వచ్చేసింది. అఫీషియల్గా అంటే వాళ్ళు చెప్పారు, బట్ వేరే మెయిన్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చింది. సో ప్రభాస్ గారే హైక్ అడగలేదు, బట్ ఇవి అడిగింది. సరే ఓకే అబ్బా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 5 కోట్లు వదులుకోవడానికి ఆయనకేం ప్రాబ్లం లేదు, ప్రొడ్యూసర్ గారికి అందులో ఇబ్బంది లేదు. బట్ ఆవిడ అడిగిన మిగతా పాయింట్ ఏంటంటే ఒక రోజుకి 7 గంటలు మాత్రమే షూటింగ్ కావాలి నాకు, అంతకంటే ఎక్కువసేపు షూటింగ్ ఉండకూడదు. అండ్ ఆ షూటింగ్ అవర్స్ కూడా ఆవిడకి ఎట్లా క్యాలిక్యులేషన్ అంటే ఆవిడ సెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కౌంటు, ఆ తర్వాత ఆవిడ బాయ్ 1 వాటర్ మిలన్ ప్లీజ్ అంటది, ఒక బౌల్ నిండా వాటర్ మిలన్స్ వస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏసీ బాగాలేదు, ఈ స్టాండ్ ఏసీ మార్చి ఆ స్టాండ్ ఏసీ ఇక్కడ పెట్టండి. హీరోయిన్లు ఇట్లా చేస్తారు, తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో అంటది, అది కూడా కౌంటే. గొడుగు ఎందుకు అలా పట్టుకున్నావు, వెళ్ళి కొత్త గొడుగు పట్టుకొని రా మార్కెట్కే జాకే నయ అంబరెల్ని ఏమంటారు, అంబరెల్ని ఏదో అంటారు, చెత్తరా ఏదో అంటారు, నయవాలా లేకే అని చెప్తుంటారు. ఇవన్నీ కౌంటే అనమాట. తర్వాత ఆవిడ వెళ్ళి మేకప్ వేసుకుంటుంది, టచ్అప్ ఇక్కడ ఎక్కువైంది, ఇక్కడ తక్కువైంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఇవన్నీ వస్తాయి. మొత్తానికి ఇవన్నీ కూడా కౌంట్ అనమాట, ఎవ్రీథింగ్ కౌంట్. వన్స్ సెట్లోకి ఎంటర్ అయితే ప్రతిదీ షూటింగ్ హార్ కిందకే వస్తుంది. సో ఇవన్నీ పోగా ఆవిడ షూటింగ్లో పార్టిసిపేట్ చేసేది రోజుకు మహా అయితే తిప్పి కొడితే 3-4 గంటలు. అంటే ఆవిడ క్యారెక్టర్ పెద్ద మేకప్ ఏం లేదు కాబట్టి ఆవిడ వితౌట్ మేకప్ వచ్చినట్టే ఉంటుంది మ్యాక్సిమం సినిమా అంతా కూడా. కాబట్టి ఒక 4-5 అవర్స్ పార్టిసిపేట్ చేసింది అనుకుందాం పోనీ. అట్లా చూసుకున్నా కూడా కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఏంటంటే ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్లో కథ అంతా ఈవిడ చుట్టూ ఎక్కువ తిరిగే ఛాన్స్ ఉంది కదా. మరి అలాంటప్పుడు ఏ యాంగిల్లో ఏమంటారు, రోజుకి ఇన్నేసి గంటలు మాత్రమే షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తానంటే అవుతుంది అని ఆవిడ అనుకుందో నాకు అర్థం కావట్లే. ఆవిడకి ఎవరైతే మేనేజర్ ఉన్నారో, ఎవరైతే సలహాలు ఇస్తున్నారో ఫస్ట్ వాళ్ళని తీసేయాలి ఆవిడ, అప్పుడు కానీ బాగుపడదు. సో తర్వాత రెండోది ఇంకా
ఇంకా ఎక్స్ట్రా హవర్స్ కావాలని చెప్పి టీం అడిగారు. కావాలంటే లగ్జరీ వ్యానిటీ ఆఫర్ చేస్తామన్నా కూడా ఆవిడైతే ఒప్పుకోలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆవిడకి ఒక 25 మంది టీం మెంబర్స్ అయితే ఉంటారు. ఈ 25 మంది టీం మెంబర్స్ కోసం ఒక వీడియో బయటకి సర్ఫేస్ అయింది. అది ఏంటంటే ఆవిడకి బేసిక్గా ఆవిడ కోసం మాత్రమే ఒక 6 క్యారవాన్స్ ఉంటాయంట, ఓన్లీ ఆవిడ కోసం. ఎందుకు అంటే క్యారవాన్ నెంబర్ 1 ఆవిడ ఉంటుంది, క్యారవాన్ నెంబర్ 2 ఆవిడకి 6 మేకప్ మెన్స్ అంట, మేకప్ అసిస్టెంట్స్, మెన్ ఆర్ ఉమెన్ బోత్ కలిపి మేకప్ అసిస్టెంట్స్ 6 అంట, మేకప్ ఆర్టిస్టులు 6 వస్తారు. వాళ్ళందరికీ ఒక క్యారవాన్ పోద్ది. మళ్ళీ ఆవిడ కోసం సెపరేట్గా ఒక పర్సనల్ చెఫ్ ఉంటాడంట. 112 grams మాత్రమే ఉండాలి రైస్. ఓకే, నార్మల్ రైస్ వద్దు, మనకి బ్రౌన్ రైసే కావాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆయిల్ లేకుండా ఆమ్లెట్ కావాలి, మినప్పప్పు లేకుండా దోశలు కావాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా చూడండి, చికెన్ లేకుండా వెజిటేరియన్ చికెన్ అంటాడు, కొన్ని స్టోరీలు పెడుతుంటారు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి చేయాలన్నమాట సెపరేట్గా. వాళ్ళ కోసం ఒక సెపరేట్ చెఫ్ ఉంటాడు, ఆ చెఫ్కి కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకు ఒక క్యారవాన్, మళ్ళీ అతనికి ఒకటి మొత్తం సెటప్ అంతా పెట్టుకోవడానికి. తర్వాత పెట్టుకొని తర్వాత రిమైనింగ్ టైంలో రెస్ట్. మళ్ళీ ఆవిడ వచ్చినప్పుడల్లా మ్యామ్ అది ఈవిడ దీపికా పదుకునే గారు ఇట్లా చెయ్యత్తగానే అనగానే చెప్పండి మ్యామ్ అని చెప్పి రావాలి. ఈ గ్యాప్లో వండేయాలి, తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆవిడకి పర్సనల్ అసిస్టెంట్స్ అని చెప్పి, తర్వాత ఆవిడకి సంబంధించిన వేరే ఏవో వాటి కోసం అని చెప్పి మొత్తం 5 క్యారవాన్స్ ఉంటాయి. అంటే ఈవిడ ఒకరితో ఉంటుంది. సో మిగతా 4 క్యారవాన్స్ ఉంటాయి కదా. మరి వీళ్ళందరి వర్క్తోనే నిండిపోద్ది కదా ఈ క్యారవాన్స్ అన్ని. వీళ్ళందరికీ రెస్ట్ కోసం ఇంకో క్యారవాన్. సో 6 క్యారవాన్స్ అయితే ఉంటాయి. సో ఆ వీడియో ఒకటి సర్ఫేస్ అవుతుంది బయటికి. సో ఇన్ని ఉంటాయి కాబట్టి కష్టం. సో వీడికి మొత్తంగా అందువల్ల 25 మెంబర్స్ టీం ఉన్నారు ఆవిడకి. అది 25 మంది. సరే, ఒక 25 మందికి ఉద్యోగాలు ఇస్తుంది, సంతోషం. ఆవిడ మేపుకోవచ్చు కదా. ఆవిడకి ఏదైతే డబ్బులు ఇస్తున్నారో దాంట్లోంచి మేపుకోవచ్చు కదా. లేదు, ప్రొడక్షన్ వాళ్ళే ఇవ్వాలంట, ప్రొడ్యూసర్సే ఇవ్వాలంట. ఆవిడ టీం మెంబర్స్ కూడా 25 మంది టీం మెంబర్స్కి ఆవిడ నచ్చినట్టు శాలరీలు, నచ్చినట్టు అకామిడేషన్లు, నచ్చినట్టు ఫుడ్ అన్నీ ఆవిడ ఏది చెప్తే అది. 5 స్టార్ హోటల్లో స్టే ఇవ్వాలి, 5 స్టార్ ఫుడ్ ఇవ్వాలి, 5 స్టార్ లగ్జరీస్ ఇవ్వాలి, క్యారవాన్లు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఆవిడ ఏదంటే అది వాటన్నిటికీ ఓకే చెప్పి అప్పుడు ఆవిడ్ని మేడం గారు కాళ్ళు కింద పెడితే కందిపోతుందేమో, ఆ సినిమాలో అశ్వత్థామ ఏదో ఒకసారి మీ కాలు పట్టుకున్నారా, ఇక్కడ అట్లా కాదు, రెండు మేము రోజు మీ కాళ్ళ కింద అట్లా మా చేతులు పెడతామని చెప్పి అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ అట్లా తిరగాలన్నమాట. దట్ ఈజ్ హర్ రిక్వైర్మెంట్స్. ఇది ఆవిడ రిక్వైర్మెంట్. అది ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఇంకేమవుతుంది? ప్రొడ్యూసర్లు బయటికి వెళ్ళిపోక, బయటికి బొమ్మనక అవతల పో అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే అసలు అట్లీ గారు అల్లు అర్జున్ గారి సినిమాకి ఆవిడని ఎట్లా కన్విన్స్ చేశారని చెప్పి. ఏమో ఒక 3 రోజుల్లో ముగిచ్చేద్దాం అనుకున్నారో ఏందో ఆవిడ క్యారెక్టర్. మరి ఏమో నాకు అర్థం కాదు. ఆవిడ ఎట్లా కన్విన్స్ అయిందో, వాళ్ళు ఏమనుకున్నారో. మేబీ సన్ పిక్చర్స్ దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, బాగా బలిసినోళ్ళు కాబట్టి మేబీ ఏమైనా పెట్టగలరేమో వాళ్ళు. అంటే వీ డోంట్ కేర్ అన్నట్టు పెట్టుకున్నారేమో. ఆవిడ ఏదైనా చెప్పనియండి, నాకు ఆవిడ కావాల్సిందే అనుకున్నాడేమో అట్లీ కూడా. అట్లా కూడా అయ్యి ఉండొచ్చు కదా. మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దాట్ వన్ ఆల్సో. సో అలాగా అట్లాంటి కోరికలు అయితే కోరడం జరిగింది. ఆవిడ కోరిన ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా ఆవిడని తీసేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో దట్ ఈస్ ద మ్యాటర్ అనమాట. అండ్ ఇప్పుడు నా మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 40% షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఆవిడని పెట్టి సెకండ్ పార్ట్కి సంబంధించిన 40% షూటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ 40% షూటింగ్ చేసిన సీన్స్ ఏం చేస్తారు? విఎఫ్ఎక్స్ విషయంలో నాగశ్విన్ గారిని కొట్టేటోళ్ళు లేరు. అంటే ఆయనకు అంత క్లారిటీ ఉంది, అంత విజన్ ఉంది. ఏమో ఆయన ఇంకేదైనా చేస్తాడేమో, అడి తిప్పి. అండ్ ఇంకొకటి, ఆ 40% ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళు కావాలనుకుంటే. ఎందుకంటే దే ఆల్రెడీ పెయిడ్ ఫర్ దట్. వాళ్ళు దానికైతే రెమ్యునరేషన్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ ఏదైతే చేశారో వాటిని డిలీట్ చేసేయాలి, ఇంకా పెట్టకూడదు అనడానికి అయితే లేదు. దానికైతే ఆవిడ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడానికి ఉండదు. సో ఫర్దర్గా అయితే మాత్రం ఇంకా చాలా ఉంది పెండింగ్. బట్ ఆవిడైతే మాత్రం ఇంకా పార్టిసిపేట్ చేయదు కాబట్టి ఇంకో డెఫినెట్గా ఇంకొక యాక్ట్రెస్ని అయితే తీసుకుంటారు. మరి ఇంకెవరిని తీసుకుంటారు? తృప్తి దిమ్రిని తీసుకుంటారు. ఇంక కాంపిటీషన్ మళ్ళీ ఏమో చెప్పలేము లేండి. తృప్తి దిమ్రి సెట్ కాదు రండి దీనికి. బట్ ఏమో మేబీ రష్మికాని ప్రిఫర్ చేస్తారేమో, అంతే కదా. ఇక ఆ తర్వాత ఇంకొక బెస్ట్ యాక్ట్రెస్ అంటే ఇంకా ఈవిడ బెస్ట్ కాదులేండి యాక్చువల్లీ. అంటే బెస్ట్ పాపులర్
బెస్ట్ పాపులర్ అండ్ నౌన్ యాక్ట్రెస్ అంటే మనకి రష్మిక కాబట్టి మేబీ రష్మికని ప్రిఫర్ చేస్తారేమో. లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారనేది. ఒకటైతే వాస్తవం, ఒక 1% ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఇంపాక్ట్ పడుతుంది ఒక 1% అయితే. బట్ డెఫినెట్గా నాగ్ అశ్విన్ గారికి దీన్ని ఎలా పుల్ చేయాలో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, అంటే ఈ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలాగా కథని మలుపు తిప్పాలి, కథని బేసిక్గా ఆడియన్స్ని కట్టిపడేసేలాగా ఆవిడ లేకపోయినా కూడా ఎలాగ చేయాలనేది ఆయనకు ఐడియా ఉంది, ఆయన చూసుకుంటారు. ఏదో కొన్ని మీమ్స్ చూశాను, నేను నవ్వుకున్నాను. నేను తెలుగు సీరియల్స్లో ఒక క్యారెక్టర్ ఒక యాక్ట్రెస్ చేసిన అప్పటి వరకు యాక్ట్రెస్ని మార్చేస్తారు. ఈ రోజు నుంచి రాధిక పాత్రలో రమ్య బదులుగా ప్రియా నటిస్తుందని చెప్పి వాయిస్ ఓవర్ వస్తుంది కదా, అట్లా ఇస్తారన్నట్టుగా మీమ్స్ అయితే వచ్చినాయి, నవ్వుకున్నాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే మాత్రం వన్ థింగ్ ఈజ్ క్లియర్ అనమాట. సో ఇంకా ఆవిడైతే లేదు కంప్లీట్గా. అండ్ దీపిక పిఆర్ అండ్ బాలీవుడ్ పేజెస్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాయి, గట్టిగా ట్రై చేస్తున్నాయి. వాడు ఒకడు ఉంటాడు హిమేష్ అని చెప్పి, వాడు లాస్ట్ టైం కూడా సందీప్ రెడ్డి వంగా కూడా అప్పట్లో అంత ఫైర్ అవ్వడానికి ఇదే రీజన్ అనమాట. సో బేసిక్గా సందీప్ రెడ్డి వంగ అప్పట్లో అదే ఈ స్పిరిట్ విషయంలో స్టోరీ లీక్ చేశారు అన్నట్టుగా చేశారు కదా. సో అది బేసిక్గా ఎవరో ఈ హిమేష్ అనే పర్సన్ పింక్ విల్లాలో పనిచేస్తాడు. ఈ పర్సన్ పింక్ విల్లా అనేది ఒక పెద్ద బాలీవుడ్ పేజ్ అనమాట. సో ఆ పింక్ విల్లాలో పనిచేస్తారు. సో ఆ పింక్ విల్లా దాంట్లో లీక్ చేశారనమాట. సో కొన్ని పాయింట్స్. సో ఆయన కావాలంటే సరే లీక్ చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎంతైనా చేసుకోండి, నేను మట్టుకు లీక్ అయిన సీన్స్తోనే మీకు కొట్టు చూపిస్తాను చెప్పి ఆయన మాట్లాడి అదంతా ఓకే. బట్ ఇప్పుడు అదే పర్సన్ మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. సో వాట్ వెంట్ రాంగ్ ఫర్ దెమ్ టు పార్ట్ వేస్, ద మిస్టరీ బిల్డ్ ఆన్ ఫ్రమ్ హియర్ అని చెప్పి మళ్ళీ కింద నన్ ద లెస్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద పీక్ థియేట్రికల్ మూమెంట్ ఫ్రమ్ కల్కి ఫీట్ దీపికా పదుకుని, వండర్ వాట్ రూట్ విల్ మేక్ అర్ స్టేక్ ఇన్ ద సీక్వెల్ ఫ్రమ్ హియర్ అంట. అంటే అదే ఇంటర్వెల్ టైంలో ఆ మంటల్లోంచి నడుచుకుంటూ వస్తుంది కదా, సో దానికోసం ఒకటి పెట్టి ట్రై చేస్తున్నాడు పాపం. చూడు ఈ సీన్లో దీపిక తప్ప ఇంకెవరున్నా సరే అంత వర్కౌట్ కాదు అట్లా అని చెప్పి. మృణాల్ ఠాకూర్ ఇంకా బెటర్గా చేసింది ఉన్న కాసేపు అయినా సరే, ఓపెన్గా మాట్లాడుకుంటే. మృణాల్ ఠాకూర్ని ఆడ చంపేయకుండా ఉంటే అయిపోను. ఏమో మృణాల్ ఠాకూర్ అక్కడ బతికేసిందని ఏమైనా చెప్తే బెటర్ ఏమో మా లోకేష్ కనగరాజు ఉన్నాడు కదా, సినిమా అంతా అయిపోయిన తర్వాత సినిమా అంతా తీసేసి రిలీజ్ అయిపోయి ఆడియన్స్ నుంచి బ్యాడ్ టాక్ వచ్చిన తర్వాత లియోలోనేమో ఫ్లాష్ బ్యాక్ రియల్ కాదు అది ఫేక్ అని చెప్పడం, తర్వాత కూలీకి ఏమో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు సినిమా తీయడం కదా నా బాధ్యత, నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్న స్టోరీని తీస్తాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కాకపోతే అది నా మిస్టేక్ కాదు వాళ్ళ పాయింట్ అని చెప్పి ఆడియన్స్ మీద దోసేసి ఇట్లా చేస్తూ ఉంటాడు కదా లోకేష్ కనగరాజు. అట్లాగా మనోళ్ళు కూడా లేదా ఆవిడ చచ్చిపోలేదు, చచ్చిపోయినట్టు అట్లా మీకు చూపించాం నమ్మించాం అంతే, ఆ డైలాగ్ చెప్పి ఫినిష్ చేసాం కానీ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే ఆ టైంలో. అదేందుకు ఖైదీలో కూడా మీరు గమనిస్తే ఆయన ఒక ఆయన ఉంటాడు అర్జున్ దాస్ ఇట్లా కొడితే కింద పడిపోయి చచ్చిపోయాడు అనుకుంటారు, బట్ మళ్ళీ విక్రమ్లో వచ్చాడు కదా, అట్లాగా కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి కాపాడేశారు, ఎందుకంటే బేసిక్గా ఆవిడే అసలైన అని చెప్పి ఏదో ఒకటి చేసేయచ్చు. సర్లేండి ఏదో సరదాగా అంటున్నాను కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి ఏమో మనం చెప్పాల్సిన అవసరం లేదబ్బా, మనం ఎవ్వరం దీని గురించి ఎక్కువ థింక్ చేసేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా నాగ్ అశ్విన్ గారు దీన్ని చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తారు. కొన్ని లక్షల మంది ఆలోచనల కంటే నాగ్ అశ్విన్ గారి ఆలోచన బెటర్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో. సో ఆయన హ్యాండిల్ చేస్తారు. లెట్స్ వెయిట్ ఫర్ ద సినిమా అంతే. ఆ సినిమా వచ్చిన రోజు ఇట్ విల్ స్పీక్, సినిమా విల్ స్పీక్. ఆ రోజు మాట్లాడతారు వీళ్ళంతా కూడా అఫీషియల్గా వచ్చి. ఈవిడ కోసం వీళ్ళు ఎవరో వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్స్ సీ, చూద్దాం. సో నేనైతే ఇది ఒక ఏమో ఇలా జరగకపోతే మంచిది. బేసిక్గా ఏ సినిమాకి ఇట్లా జరగకూడదు. ఒక ఫస్ట్ 2 పార్ట్ల సినిమాలో ఫస్ట్ పార్ట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ సెకండ్ పార్ట్లో లేకపోతే కొంచెం కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అక్కడ దీపికా పదుకునే మీద ఎవరే కాన్సన్ట్రేట్ చేసింది, సగం ఒక 1% పీపుల్ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో 1% పీపుల్ కొంచెం ఎఫెక్ట్ అవుతారు. బట్ మనం వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే చాలు. అందుకే అలా జరగకూడదనే కోరుకుంటాం ఎప్పుడు కూడా, ఏ సినిమా విషయంలో అయినా. జరిగిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో అప్పుడు దీని నుంచి దీన్ని ఎట్లా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అండ్ దీని నుంచి మనం సినిమాని ఎలా బెస్ట్గా తీయాలని చూసుకోవడం అంతే. అండ్ సినిమా టీం ఆల్రెడీ ఆ పని మీద ఉంది, ఆ టాక్ ఉంది ఆల్రెడీ ఒకతో మాట్లాడాను ఆ రిలేటెడ్ పిఆర్ఓతో. సో దే ఆర్ ఇన్ అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, దే కెన్ హ్యాండిల్ దీస్ థింగ్స్ వెరీ వెల్ అని చెప్పి. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ కూడా ఏం కాదన్నట్టే ఉన్నారు వాళ్ళు, ఏమీ కూడదు.
అన్నట్టే ఉన్నారు వాళ్ళైతే మాత్రం. సో అది నో ప్రాబ్లం. సో దాట్స్ ఇట్ గైస్, ఇది సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బాయ్.